హాయ్ బ్రో. సో వినాయకుడి పండుగ వీడియో చూశారు కదా. సో చాలామంది అయితే చూశారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బాగా ఎంకరేజ్ చేశారండి. కాకపోతే ఏంటంటే సో పండగ కదా, సో కొంచెం ఇంకా బాగా అయితే తీశాను. అండ్ ఏంటంటే మా ఊళ్ళో అండి సో చాలా బాగా అయితే చేశారంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఎరగా తీసిరే చెప్పొచ్చు. సో ఎక్కువగా ఏంటంటే కొంచెం రిచ్ పాటలు అయితే పెట్టారనమాట. అంటే ఎక్కువ అయితే హై రిచ్ అయితే ఎక్కువ పెట్టారు పాటలు అనేది. దానివల్ల అయితే కొంచెం రాశిగా అయితే ఉన్నాయన్నమాట వీడియోలో ప్రతి ఒక్కటి. కానీ సో మీ వినాయకుడు పండగ మీరు ఎట్లా చేశారో కూడా కింద కామెంట్లో చెప్పండి. సో మా ఊర్లో అయితే కొంచెం యావరేజ్ చెప్పొచ్చు, కానీ ఊళ్ళో మాత్రం మామూలుగా అయితే కాదు. సో మాకైతే చాలా బాగా అయితే నచ్చింది. సో ఫస్ట్ అనమాట ఊళ్ళో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతాడు, నాకైతే ఏం అర్థం కాదు. సో మీకు ఎలా అనిపించిందో మన వీడియో చూసినాక కింద కామెంట్లో అయితే చెప్పండి. చాలా రోజులకైతే తోటకొని చేస్తున్నాను. సో మీకు తెలియకపోతే మన ఛానల్ పోయి చూడండి, మన వీడియోస్ అయితే ఉంటాయి, వినాయకుడి వీడియోస్ అయితే. సో ఈరోజు వచ్చి ఇదే మన తోటలోకి అయితే వచ్చున్నా. ఈ తోటలో ఏం పని చేయాలండి, మనకి ఆ చెట్టు మొదట్లో ఉంది కదా, ఆ చెట్టు మొదట్లో గడ్డి లేకుండా శుద్ధంగా తీయాలన్నమాట. ఇలా గడ్డి లేకుండా శుద్ధంగా చెక్కాలి. ఇప్పుడు చెట్టు మొదట్లో ఇవన్నీ చెట్లకి అన్నిటి తీయాలండి, మామూలు పని కాదండి. ఒక కూలి మనిషి చేయాల్సినంత పని అయితే ఉన్నది నిమ్మ తోటలను. కానీ దానికి ఏంటంటే గడ్డి మళ్ళీ వస్తూనే ఉంది, ఒక పక్క నీళ్ళు వేస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఈరోజు నైట్ వాన పడింది, తోటలో చెమ్మ అయితే ఉంది. సో బాగా వాన పడిన దానికి అప్పుడే ఎండ అయితే 10 అనే టైం, అప్పుడే టైం ఎండ చూస్తుంటే 11 గంటలకి అట్లా ఎండ అయితే కాస్తుంది. అంత ఎక్కువ ఎండ అయితే వస్తుందంట. టైం కూడా 10 వస్తుంది అనమాట. 10 గంటలకి ఎండ ఇలాగ వచ్చిందంటే ఇంక మనం చెప్పలేదు, ఇంక వానలో తక్కువ అయితే అనుకోవచ్చు. ఇదబ్బా ఈరోజు మా నిమ్మ తోటలో పని వచ్చి చేయాలి. ఇప్పుడు నేను ఈ చెట్టు కాడి నుంచి మనకి చూసుకోండి కొన వారికి పైపు కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. మనకి కర్రలు ఉన్నాయి కదా, కొసాన్న ఇదే వల్ల చెట్టు మొదట్లలో శుద్ధంగా గడ్డి లేకుండా చెక్కాలన్నమాట. ఇలా చెట్టు మొదట్లో గడ్డి లేకుండా శుద్ధంగా తీసుకోవాలి, ఎరువు వేసుకుంటా చేయాలన్నమాట. మా చెట్లకి చేస్తేనండి ముందుకే ఒక కనీసం ఒక చెట్లన్న కాపుకైతే వస్తాయి. కానీ ఈ ఇంట్లో కాపుకి ఎట్ట వస్తారు అనుకోవచ్చు. ఈ కొంచెం దెబ్బతిన్న చెట్లు అనమాట. అంటే చెమ్మ ఎక్కువైపోయేసి సరిగ్గా అయితే రాలేదు, కొంచెం డౌన్ అయినాయి అనమాట. ఇంచుమించు 10 చెట్లాగా అయితే ఉంటాయి మ్యాక్సిమం. మనం చూసుకుంటే ఆ నుంచి మనకి మనిషి ఏం కనబడట్లేదు కదా, కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించలేదు కదా. అవి ఒకరో కాయ అయితే కాస్తాయి అన్నమాట 3వ సంవత్సరంలో. అంటే కనీసం ఒక 10 చెట్లైనా అట్లా కాయొచ్చు. కాయ అనేది ఏ మాత్రం ముందుకైతే వస్తాయి అన్నమాట. అంటే 4వ సంవత్సరంలో అయితే వస్తాయి ఈ అయితే కాపుకండి. అప్పుడు టోటల్గా తోట మొత్తం 4.5 సంవత్సరానికి అయితే కాయకు వస్తుంది అన్నమాట పూర్తిగా అయితే.